అందరికీ నమస్కారం. నా పేరు కోన పరమేశ్వరరావు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రెడీనెస్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయింది. కానీ 1, 2 తరగతుల విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇంకా మారం చేస్తున్నారు. అలాంటి విద్యార్థులు పాఠశాలకు ఆకర్షితులు కావాలి అంటే ఉపాధ్యాయులంతా చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటే పాఠశాలకు విద్యార్థులంతా ఆకర్షితులవుతారు. మనం చెప్పే పాఠాలు చక్కగా వింటారు. అలాంటి చిన్న మ్యాజిక్ షో నేను తయారు చేశాను. అది మీరు చూడండి, మీ విద్యార్థుల దగ్గర ప్రదర్శించండి. ఈ మ్యాజిక్ను నేను ఒక డెమో రూపంలో చేసి చూపిస్తాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తా. అదేంటంటే చెడు లక్షణాలు కలిగిన విద్యార్థులు మంచి లక్షణాలు కలిగిన విద్యార్థులతో స్నేహం చేస్తే ఏమవుతుందో చూపించే మ్యాజిక్. చైనా? ఓకే. నేను ఒక 5 కార్డ్స్ చూపిస్తున్నాను. ఇవేంటంటే ఈ 5గురు స్నేహితులు. వీరు కూడా మంచి లక్షణాలు కలిగిన స్నేహితులు అనమాట. ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినడం, ప్రతిరోజు పాఠశాలకు రావడం చేసే విద్యార్థులు. వీరంతా చక్కగా చదువుకుంటున్నారు. అయితే ఇలాంటి స్నేహితుడు ఈ స్నేహితుడు చూసారా? ఇతను చెడు లక్షణాలు కలిగిన విద్యార్థి. ఎప్పుడూ పాఠశాలకు సరిగ్గా రాడు, తల్లిదండ్రుల మాట వినడు, రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఇలాంటి విద్యార్థి వీళ్ళతో స్నేహం చేయడానికి వచ్చాడు. వస్తే ఇందులో ఒక విద్యార్థి మాత్రమే నేను నీతో స్నేహం చేయను అని బయటకు వచ్చేసాడు. మిగతా 4 విద్యార్థులు చక్కగా నీతో స్నేహం చేస్తాము అని చేశారు. ఏం చేశారు? ఇతనితో స్నేహం చేసినప్పటి నుండి పాఠశాలకు వెళ్ళారా? లేదు. సరిగా పాఠశాలకు వెళ్ళలేదు. ఎప్పుడూ ఫోన్తోనే ఉన్నారు. అలాగా ఇతనితో స్నేహం చేయగా నెల రోజులు గడిచిపోయాయి. నెల రోజులు చాలా ఎంజాయ్ చేశారు. ఎంత ఎంజాయ్ కాదు, ఎంజాయ్ చేశారు. కొన్నాళ్ళకి ఏమైందంటే ఇతనికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఈ 4 పిల్లలు కూడా అటువంటి లక్షణాలే వచ్చేసాయి. చూసారా? ఈ విషయం ఈ విద్యార్థికి తెలిసింది. అరేరే, నా స్నేహితులు ఇతని జట్టు పట్టి పాఠశాలకు రావట్లేదా, చదువులే వెనకబడ్డారా అని ఇతనికి తెలిసి వచ్చి ఇతనితో ఫైట్ చేసి ఈ విద్యార్థిని బయటికి వెళ్ళగొట్టాడు. మిగిలిన ఈ విద్యార్థులతో మరలా స్నేహం చేసి వారికి రాని సబ్జెక్టులు చెప్పాడు, కలిపి చదివారు. ఈ నెల రోజులు ఏమైతే నేర్చుకోలేదో అవన్నీ నేర్పాడు. మళ్ళీ చక్కగా ప్రతిరోజు పాఠశాలకు వస్తూ చదివారు, ఆడారు, పాడారు. ఇలా ఉండగా మరొక నెల రోజులు గడిచేసరికి ఏమైందంటే చూపిస్తాను, చూడండి. మరలా నెల రోజులు గడిచేసరికి మరలా మంచి విద్యార్థులుగా మారిపోయారు. బాగుందా? మీరు కూడా ఎటువంటి చెడు లక్షణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయకుండా చక్కగా చదువుకోండి. ప్రతిరోజు పాఠశాలకు రండి, తల్లిదండ్రుల మాట వినండి. ఈ మ్యాజిక్ మీకు నచ్చిందా? ఓకే. టీచర్స్, మీరు కూడా ఈ మ్యాజిక్ ఈజీగా చేయవచ్చు. పిల్లలకు చక్కగా నేర్పించవచ్చు. ఇది తయారు చేయాలి అంటే లో కాస్ట్ కూడా కాదు, 0 కాస్ట్ అనే చెప్తాను నేను. ఏంటంటే దీన్ని తయారు చేయడానికి ఒక 4 వైట్ పేపర్లు లేదా 6 వైట్ పేపర్లు, కార్డ్బోర్డ్ షీట్స్. ఎలా చేయాలో ఇప్పుడే చెప్తా. కార్డ్బోర్డ్ షీట్కి వైట్ పేపర్ అంటించండి. అంటించి ఒక కార్డ్బోర్డ్ మీద ఇలాంటి ఏదైనా మీకు నచ్చిన మార్క్స్ వేయండి. ఒక షీట్ ఖాళీ షీట్ ఉంటుంది, వైట్ షీట్. మిగిలిన 4 షీట్స్ ఎలా ఉంటాయో చూపిస్తానో చూడండి. ఇలా చూడండి, ఇలా ఇవన్నీ ఒక్కసారి చూడండి. తెల్లని కార్డ్స్ చూపించేటప్పుడు మనం ఈ తెల్ల కార్డు అడ్డు పెట్టి ఇలా చూపిస్తాం విద్యార్థులకి. రంగు కాగితం చూపించేటప్పుడు ఇలా ఉండేది అని రివర్స్ చేసి ఇలా ఉంచి ఈ కార్డు తీసేస్తాం కదా, ఈ కార్డు పెడతాం. అప్పుడు అన్నీ కూడా ఇలా అంటే రంగు కాగితాలే వస్తాయి. చాలా ఈజీ మ్యాజిక్. విద్యార్థులు చాలా ఇష్టంగా చూస్తారు, చాలా ఇంప్రెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ తోటి ఉపాధ్యాయులకు షేర్ చేయండి. అలాగే మా పరమేష్ టీఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.